కేసీఆర్ పై ఈడీ కేసు నమోదైందని చెప్పి నవ్వుకుంటూ చెప్తున్నాడు రఘునందన్ రావు. రఘునందన్ రావుకి రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్. రఘునందన్ రావు పైకి తీసుకొచ్చింది కేసీఆర్. కానీ నేడేమైపోయింది? కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ని, హరీష్ రావుని అనసాలని చూస్తున్నాడు రఘునందన్ రావు. హైదరాబాద్ నుంచి నాకు సమాచారం వచ్చింది, హరీష్ రావుకు వెంకటరామరెడ్డికి ముందున్నది ముసల పండుగ అని. ఎన్ని రోజులు అధికారులు ఉంటారు మీరు? నాకు తెలియక అడుగుతా, ఎన్ని రోజులు మీరు అధికారులు ఉంటారు రఘునందరావు గారు? తర్వాత మీరు దిగిపోయి వేరేలో వస్తాడు, మీకు అదే ఇబ్బంది కదా. ఈ ప్రతీకార చర్యలు, కక్షలు ఎన్ని రోజులు? దేశంలో మీరు ఎన్ని అలజడి సృష్టించారు ఇలాంటి కేసులు పెట్టి? ఎంతమంది రోడ్డు పాడైన మీ వల్ల? కేసీఆర్ ఏం తప్పు చేసిండని కేసు పెట్టిండ్రు. ఏదైనా ఉంటే ఎదుర్కొంటారు కదా కేసులు. దేశంలో చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయి కదా, అవి గొడ్డుపోలేదు కదా. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కేసీఆర్ని అరెస్ట్ చేస్తారు, మా అందరికి తెలిసిన విషయమే, అది పెద్ద ముచ్చటేం కాదు. న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటారు. ఏది ఎన్ని రోజులు చూస్తారు? నెల, 2 నెలలు, 6 నెలలు, అంతే కదా. అంతకంటే ఎక్కువ ఉంచలేరు కదా. సంవత్సరాలు లోపల పడేలేరు కదా. రాజకీయ ప్రత్యర్థులకు మీకు ప్రజాస్వామ్యంలో అంటే మీకు పోటీగా ఉండొద్దు, ఎక్కడ కూడా రాజకీయ రణరంగంలో ఎక్కడ కనపడద్దు. అందుకొరకే రాజకీయ రణరంగంలో ఉన్న వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేస్తున్నారు. అంటే మీరు ఇండైరెక్ట్గా వీళ్ళకు భయపడుతున్నట్టే కదా. కేసీఆర్కు, హరీష్ రావుకు ఏదైతే ప్రజల్లో పలుకుబడి ఉందో ఆ పలుకుబడిని చూసి మీరు భయపడుతున్నట్టే కదా. మంచిగా పనిచేసి, మంచిగా కార్యక్రమాలు చేసి, తెలంగాణ భవిష్యత్తును మంచి పునాదులు వేసి, ఇక్కడ యువతకు మంచి ఉపాధి ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చి కాపాడుకోండి. ఎందుకంటే కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కాబట్టి అత్యధికంగా మీరు ఫలితాలు తీసుకురావచ్చు. కానీ అది చేయకుండా కక్ష సాధింపు ధోరణిలో కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం జైల్లో పడేయడం. పాపం ఆడబిడ్డ 3 నెలలే ఆమె జైల్లో పెట్టిండ్రు. ఆ ఉసురు ఉట్టిగానే పోతుందా? ఆ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. కానీ తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేసిండు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఏం చేయలేదు అందరికీ తెలుసు.